పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, గురుకుల పాఠశాలల్లో తగిన వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎంఈఓ, డిఈఓ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. గత కొంతకాలంగా విద్యార్థులు చెల్లించాల్సిన స్కాలర్షిప్లు ఇంకా విడుదల కాలేదని, వాటిని వెంటనే విడుదల చేయాలని కోరారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు గడిచినా విద్యాశాఖ మంత్రిని నియమించకపోవటం హాస్యాస్పదమని విమర్శించారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమాలకు పిలుపు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కూడా ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కమిటీగా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాము. ఈరోజు ప్రధానంగా చూసుకుంటే విద్యారంగ సమస్యలు చాలా పెరిగిపోతా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది తప్ప ఈ రోజు వరకు కూడా విద్యారంగ సమస్యల పైన ఈ ప్రభుత్వం ఒక్కసారి కూడా మాట్లాడినటువంటి దాఖలాలు లేనటువంటి పరిస్థితి రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఈరోజు నిజంగా చూసుకుంటే పాఠశాలలకు కావచ్చు, జూనియర్ కళాశాలలకు కావచ్చు, ఈరోజు గురుకులాలకు కావచ్చు పక్కా భవనాలు లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు మీరు నిజంగా ఒక తనిఖీలు నిర్వహిస్తే పాడుపడ్డటువంటి బంగ్లాలలో, పాడుపడ్డటువంటి భవనాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు వర్షాలు కురిస్తే ఆ భవనాలు మొత్తం కూలిపోయి కుప్పకూలిపోయి విద్యార్థులకు ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి తక్షణమే ఈ తెలంగాణ ప్రభుత్వం వెంటనే నిధులను మంజూరు చేసి బడ్జెట్ శాంక్షన్ చేసి ఉన్నటువంటి విద్యా సంస్థలలో ఏదైతే ప్రభుత్వ విద్యాలయాలు ఏవైతే ఉన్నాయో కళాశాలలు, గురుకులాలు, కళాశాలలు, పాఠశాలలకు వెంటనే తక్షణమే వాళ్ళకు పక్కా భవనాలను ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ మేము చేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు జూనియర్ కళాశాలలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి గతంలో ఈరోజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముట్టడి నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి ఎంఈఓ, డిఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పి, తెలంగాణ పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి, అలాగే గురుకులాలకు, హాస్టళ్లకు సంబంధించినటువంటి అన్ని కూడా అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి, వాటన్నిటికీ కూడా పక్క భవనాలు నిర్మించాలని చెప్పి, అలాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు విద్యారంగ సమస్యలు పరిష్కరించినటువంటి దాఖలాలు లేవు. ఇప్పటి వరకు కూడా 3 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం చాలా సిగ్గుచేటు. వెంటనే విద్యాశాఖ మంత్రిని